పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. జగన్ పర్యటనలో పోలీసులు విధులకు ఆటంకం కలిగించారన్న ఫిర్యాదుపై కేసు నమోదైంది. పోలీసులపై అంబటి దురుసుగా ప్రవర్తించారంటూ కేసు నమోదైంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఏదైతే నిన్న జరిగినటువంటి రెంటపాళ్ల గ్రామానికి సంబంధించి జగన్ ఈ పరామర్శ యాత్రకు బయలుదేరిన సందర్భంలో పోలీసులు అయితే కొన్ని ఆంక్షలు విధించారు. ఆ ఆంక్షలు విధించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎవరికి ఇబ్బందులు కలగకుండా లోకల్ పీపుల్ కి, అదే విధంగా రోడ్డు మీద వెళ్ళేటువంటి వాహనదారులకు ఎవరికి ఇబ్బంది కలగకుండా కూడా వాళ్ళు అయితే ఆ ఆంక్షలు విధించారు. ఆ ఆంక్షల నేపథ్యంలో నిన్న పోలీసులు అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా అక్కడ బందోబస్తు నిర్వహించినటువంటి సందర్భం. అటువంటి సందర్భంలో జగన్ వస్తున్న కంటెపూడి గ్రామానికి వచ్చినటువంటి సందర్భంలో పూర్తిగా కూడా అక్కడ వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులతో కూడా ట్రాఫిక్ పూర్తిగా కూడా జామ్ అయిపోయినటువంటి ఈ క్రమంలో అక్కడ పోలీసులు అయితే బారికేట్లను ఏర్పాటు చేశారు. ఆ బారికేట్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో అక్కడికి వచ్చినటువంటి ఎవరైతే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఉన్నారో ఆ అంబటి రాంబాబు ఆ బారికేట్లు తీయాలని పోలీసుల్ని అడిగిన సందర్భంలో పోలీసులు అయితే మాత్రం కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే విధంగా కూడా క్రౌడ్ ఎక్కువగా ఉన్న నేపథ్యం కాబట్టి ఇప్పుడు ఆ బారికేట్లు తొలగించడం కుదరదు అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులకు అదే విధంగా అంబటి రాంబాబు మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. తనతో పాటు వచ్చినటువంటి బైక్ కాన్వాయ్ తో వచ్చినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బారికేట్లు తొలగించి కాన్వాయ్ లోకి ఈ జగన్ కాన్వాయ్ లోకి పంపించాలని చెప్పి చూస్తున్నటువంటి ప్రయత్నంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించినటువంటి అంబటి రాంబాబు, ఆయన సోదరుడు అయినటువంటి మురళీకృష్ణ ఇద్దరు కూడా పోలీసులని దాటుకొని పోలీసులు ఎంత చెప్పినా కూడా వారిస్తున్నా కూడా అక్కడ ఉన్నటువంటి ఏవైతే బారికేడ్స్ ఉన్నాయో ఆ బారికేడ్స్ అన్నింటినీ తొలగించడమే కాకుండా కూడా పోలీసులతో చాలా దురుసుగా ప్రవర్తించారు. ఈ సందర్భంగా పోలీసులు అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ నాగేశ్వరరావు ఎంత చెప్పినప్పటికీ కూడా అంబటి రాంబాబు అయితే అక్కడ ఉన్నటువంటి బారికేడ్స్ తొలగించడం, అదే విధంగా కూడా తనతో పాటు వచ్చినటువంటి కార్యకర్తలు, వైసీపీకి సంబంధించి బైక్ ర్యాలీగా వచ్చినటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పంపించడంతో ఒక్కసారిగా కూడా ట్రాఫిక్ జామ్ అయ్యి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పోలీసులతో పాటు వివాదం దిగటంతో పాటు వాళ్ళ విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు అయితే నిన్ననే చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాత్రి అయితే మాత్రం పల్నాడుకు సంబంధించిన ఎస్పీ శ్రీనివాసరావు అయితే మాత్రం ఆయన ఏదైతే ఈ జగన్ వస్తున్నటువంటి సందర్భంలో తాము పోలీసు ఆంక్షలు ఇచ్చిన ఆంక్షలు మొత్తాన్ని కూడా వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా ఉల్లంఘించారు. అదే విధంగా కూడా పోలీసుల మీద దాడులు చేసేందుకు కూడా ప్రయత్నించారు, వాళ్ళు దుర్భాషలాడారు అని ఆయన అయితే చెప్పారు. ఈ సందర్భంగా పోలీసులు కేసులు కూడా బనాయిస్తారు అని చెప్పినటువంటి నేపథ్యంలో నిన్న నైట్ అయితే మాత్రం అంబటి రాంబాబు మీద సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో, రూరల్ పోలీస్ స్టేషన్ లో మాత్రం కేసు నమోదైనట్లు తెలుస్తుంది. ఈ కేసు ప్రధానంగా కూడా తమ విధులకు ఆటంకం కలిగించాడు అని అంబటి రాంబాబు, అదే విధంగా కూడా ఆయన సోదరుడైనటువంటి అంబటి మురళీకృష్ణ మీద కూడా కేసు నమోదైనట్టు తెలుస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.